బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాత అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను.
ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజుటి మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని, ఆ తర్వాత దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచి తీసుకొచ్చుకున్నాము, ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం
క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్ ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడర్ ఇవన్నీ, ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను.
నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు, ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మన బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాత అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్.
మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే
ఇంకా మాకు టైం లేదు, ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము, ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు, ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే
ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము, ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడర్, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను.
ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజుటి మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం
క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మనం జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు ఇవన్నీ, ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను.
నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకైతే చారు ప్రిపేర్ చేయడానికైతే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు, ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ, ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్.
మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాతకి అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాతకి దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అయితే దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడరు, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే
ఇంకా మాకు టైం లేదు, ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మన బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మనం బయట పానీపూరి అంటే అంత హైజీనిక్గా ఉండదు, కాకపోతే తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బఠానీలను అయితే నేనైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను. తర్వాత అది ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని బంగాళాదుంపలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా మూత తీసేసుకొని ఇంకా ఆ తర్వాతకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. ఇలా మొత్తం లిక్విడ్గా కొంచెం ఏమైనా తొక్కులు ఉంటే దాన్ని మాత్రం మీరు జల్లెడ వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేనైతే ఒక పచ్చ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాతకి అయితే చారు ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నదంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాతకి ముందుగా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతకి కొంచెం కారం, మనకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అదైతే వేసుకోవాలి. ఆ తర్వాతకి చాట్ మసాలా, ఇంకా జీలకర్ర, మిరియాలు, ఇవి దంచిన పౌడర్, ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మన పానీపూరిలోకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా ఈ చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట, బయట ఉండే ఆ వాటర్ టేస్ట్. మీలో ఎంతమందికి బయట పానీపూరి తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు తిన్నా బయట ఈ మధ్య అయితే చాలా తక్కువ పెడుతున్నారు కదా, 10 రూపీస్కి ఒక 4 అట్లా. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి అయితే మేము ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరైతే ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంకా బయట అయితే అస్సలు తినరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇంకా మేము ఈ పానీపూరి చేస్తుంటే ఇంకా మా క్యూటీ, దక్షిత్, జున్ను, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంట్లో అయితే ఆ పూరీలు అయితే చేయలేదనమాట. ఇంకా బయట నుంచే తీసుకొచ్చుకున్నాము, ఎందుకంటే ఇంక పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా మాకు టైం లేదు, ఇంకా అందుకని చెప్పైతే ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పూరీ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తాము, ఇంట్లోనే చేస్తాము. ఇంక ఇలా మన బఠానీలు ఇంకా ఆలుగడ్డ అయితే మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక స్మాషర్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా మన జీలకర్ర, మిరియాలు దంచిన పౌడరు, ఇవన్నీ ఇంకా అలాగే చాట్ మసాలా, కొంచెం కారము, ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పప్పునైతే. అప్పుడైతే మనకి బయట దొరికే కన్సిస్టెన్సీ లాగానే వచ్చేసింది. చూడండి, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు తినే కారంని బట్టి అయితే మీరైతే కారం వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే
ఇంకా మన బయట దొరికే పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక చిన్న పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకా మనం బయట వేడివేడిగా తింటారు కదా, అలా అయినా తినొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ఆ రెసిపీ కూడా అయితే మేమైతే షేర్ చేస్తాము. ఇంకా ఈసారి మేమైతే ఇంకేదో తొందరగా అన్నట్టు ఇది ఎప్పుడో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఇప్పుడైతే నేనైతే చాట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దీంట్లో వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్ మసాలా ఉంటేనే ఆ రెసిపీకి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా స్మాషర్ తోటి అయితే ఇంకా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అది పక్కన పడేసి ఇంకొక గంట తీసుకొని అయితే కలుపుతున్నాను. ఫైనల్గా మన పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా బుర్రలు తీసుకొని ఇంకా తినేయడమే. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.